అందరికీ నమస్కారం. చదువుకున్నోడు, చదువుకోనోడు ఒకటైపోతున్నారండి. అంటే మొన్న ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఉదంతం చూశాం కదా. విజయ్ కుమార్ గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించకూడదు అని చెప్పేసి ఆయన పిల్ వేస్తే చెంప చెళ్ళుమనిపించింది హైకోర్టు. ఆయనకి ఎలాంటి సమాధానం చెప్పిందో మనం చూసాం. చివరికి జరిమానా విధించే పరిస్థితికి వచ్చేసింది. అయితే తాజాగా మరొక ఉదంతం, నిన్ననే దానికి సంబంధించి మొన్ననే కోర్టు తీర్పిస్తే మళ్ళీ ఇవాళ మరొకటి అంశం తెర మీదకి వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టకూడదు అని చెప్పేసి ఒక వ్యక్తి, రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన ఒక వ్యక్తి కోర్టులో పిల్ వేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఎందుకంటారు దీన్ని? ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది? ఫోటో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఇందులో ప్రజా ప్రయోజనం దాగుందా? అసలు బుర్రా, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉంటాయి? ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది? కనీసం చెప్పగలగాలి కదా. అసలు ప్రజలకు ఉపయోగపడేది ఏముంది, నష్టపోయేది ఏముంది ఇందులో? సో ఒక వ్యక్తి వేశాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పిల్ వేసిందే తను ఫేమస్ కావటానికి. అటువంటిప్పుడు ఆ వ్యక్తి పేరు మనం చెప్పుకోవటం అతనికి ఉపయోగపడేదే కాబట్టి ఆ వ్యక్తి పేరు మనం పక్కన పెడదాము. ఈ వ్యాజ్యాన్ని కోర్టు కొట్టేసింది నిర్ద్వందంగా. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, ఇలాంటి వ్యాజ్యాలు తీసుకొస్తారా, సమయాన్ని వృధా చేస్తారా? కోర్టు అంటే మీకు ఆటలుగా ఉందా? ఈసారి కనుక ఇలాంటివి చేస్తే మిమ్మల్ని జైల్లో పెడతానని హెచ్చరించింది కోర్టు. సో సరిపోయిందిగా. సో ఆ వ్యక్తి అంటే నిజంగా హెచ్చరిక కాదు, నిజంగా కావాలని రాజకీయంగానో లేకపోతే మరొకటో వేరే మోటోతో వేస్తే వాళ్లకు జరిమానా భారీ ఎత్తున విధించాలి, అవసరమైతే జైలు శిక్ష కూడా విధించాల్సిన అవసరం ఉంది. సో అసలు విషయానికి వద్దాం. ఏంటి అసలు విషయం అంటే, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి కార్యాలయంలో ఉంటుంది కదా. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలి అని చెప్పారు. అయితే ఇవి మౌఖిక ఉత్తర్వులు మాత్రమే, సర్క్యులర్ జారీ కాలేదు. చాలా డిపార్ట్మెంట్లో సర్క్యులర్ జారీ కాలేదు. సో తద్వారా ఏమైందంటే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉన్నమాట వాస్తవం. కానీ చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. మున్సిపల్ శాఖ కార్యాలయాలకు మనం ఒకసారి నేను వెళితే చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది. ఎక్కడుంది? వాళ్ళ ర్యాకుల్లో ఉంది. ఆ ఫోటో రెడీ చేసి పెట్టారు, కానీ మౌఖికంగా మాత్రమే చెప్పారు తప్ప ఉత్తర్వులు రాతపూర్వకంగా ఇవ్వలేదు. కాబట్టి వాటిని మేము తగిలించడానికి వీల్లేదు అని చెప్పారు. గోడకేమో మేక్ కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు పక్కన స్పేస్ ఉంచారు, గోడకు మేక్ కొట్టారు, ఫోటో రెడీ ఉంది, కానీ ఫోటో తగిలించలేదు. కారణం, మాకు ఆర్డర్స్ రాలేదు సార్ అంటున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఇది టెక్నికల్ అంశం కాదండి, ఇది గౌరవ సూచిక. ఇది ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఇంతలా విజయం సాధించిందంటే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే అని మనం చెప్పక తప్పదు. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ కాదని ఎవరు అనరు, కానీ 35 మార్కులు ఇస్తే మనం పాస్ అనుకోండి, మనకి 30 మార్కులే ఉన్నాయి. కానీ జనసేన చాలా బలహీనమైంది, జనసేన దగ్గర 5 మార్కులు ఉన్నాయి. మరి జనసేన అనేది 5 మార్కులు కలిపితేనే కదా పాస్ అవుతారు, లేకపోతే 5 ఏళ్ళు ఫెయిలే. అవునా కాదా? సో ఇవాళ ప్రాధాన్యత పరంగా ఈ ప్రాధాన్యత ఓట్లు ఎంత పవర్ఫుల్ అనేది మనం గమనించాలి, మనం దాన్ని అంగీకరించాలి. ఇవాళ ఎందుకు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం ఉండాలి ప్రభుత్వ కార్యాలయాల్లో అంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూసి అనేక మంది తెలుగుదేశం పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఓట్లేశారు కాబట్టి, చాలా చోట్ల ఓడిపోవలసిన సీట్లలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు కాబట్టి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఓట్ల మార్జిన్తో గెలిచారు కాబట్టి ప్రతి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి. అది రాజ్యాంగంలో లేకపోవచ్చు, ఉండాలి అని కానీ నిషేధించాలని కానీ ముఖ్యమంత్రి ఫోటో ఒక్కటే ఉండాలి, లేదా ఆ సదరు శాఖ మంత్రి ఫోటో మాత్రమే ఉండాలి, సో ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండటానికి లేదు అన్న నిషేధాజ్ఞలు ఏం లేవు. కోర్టు అదే చెప్పింది. పెడితే తప్పేంటి? ఏమైనా నిషేధం ఉందా అక్కడ? అసలు ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందయ్యా తలతిక్క మనిషి అని అడిగింది. సో ప్రజా ప్రయోజనం లేదు కాబట్టి అడ్డంగా కొట్టేసింది దాన్ని. అయితే నేనేమంటానంటే, చాలా చోట్ల ఇంకా దాదాపు ఒక 30%, 25% కార్యాలయాల్లోనే ఉన్నాయండి. 75% కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. దయచేసి ప్రభుత్వ పెద్దలు దీన్ని ఒక మ్యాండేటరీగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సచ్ఛీలతకు మారుపేరు. ఆయన ఆ ఫోటో గోడ మీద కనబడితే అక్కడ అవినీతి చెయ్యాలన్నా భయపడతారు. అలాంటి ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ద్వారా వెళ్తుంది.
అంతే కదా. మనం ఎందుకు మన మనం బాగా గౌరవించే వాళ్ళను, గుర్తించుకునే వాళ్ళని మన ఫోటో రూపంలో ఎందుకు పెట్టుకుంటామండి? ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తిగా మనం పనిచేస్తామని. అంతే కదా. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రజలకు న్యాయం జరగాలంటే, సామాన్యులకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఫోటో అక్కడ ఉండడం అనేది సముచితం అవునా కాదా? మీరు దయచేసి కామెంట్ చేయండి. మీ అనుభవాలు మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే ఉంటారు కదా, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఉన్నాయా లేవా? మీరు కామెంట్ చేయండి.